49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. సికింద్రాబాద్లో ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. భారీగా తరలి వస్తున్న భక్తజనంతో సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలు సందడిగా మారాయి. భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని నార్త్ జోన్ డీసీపీ చందన దీప్తి తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అడుగడుగునా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామంటున్న డీసీపీ చందన దీప్తితో మా ప్రతినిధి ఉదయ్ కిరణ్ ఫేస్ టు ఫేస్. ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీస్ బందోబస్తు కూడా భారీ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ పోలీస్ బందోబస్తు సంబంధించిన ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఇక్కడ బందోబస్తు ఏ విధంగా ఉంది అనే మాట్లాడడానికి మనతో పాటు డీసీపీ చందన దీప్తి గారు ఉన్నారు. మేడం చెప్పండి, బోనాలకు సంబంధించిన ఈ సికింద్రాబాద్ ఈ ఆలయ పరిసర ప్రాంతాల్లో బందోబస్తు ఏ విధంగా? చాలా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశాము. ఎక్కడ కూడా ఎట్లాంటి ల్యాబ్స్ లేకుండా ఫుల్ సర్వేలెన్స్ మోడ్లో మల్టీ లేయర్డ్ సెక్యూరిటీతో సేఫ్టీ పరంగా దేర్ ఈజ్ నో స్టోన్ అన్టర్న్. సో ఎటువంటి ఇన్సిడెంట్ లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. 3500 మంది పోలీస్ సిబ్బంది ఉన్నారు, వాలంటీర్స్ కూడా 500 మంది ఉన్నారు. మేడం ముఖ్యంగా ఏదైతే సీసీ కెమెరాలకు సంబంధించిన ఇక్కడ పిక్ పాకెటర్స్ కానీ ఎలాంటి అనుచిత వ్యక్తులు కానీ వచ్చేందుకు అవకాశం లేకుండా ఉండేందుకు సీసీ కెమెరాలు ఎన్ని ఏర్పాటు చేస్తారు, ఎక్కడెక్కడ ఏర్పాటు చేస్తారు? 300 కంటే ఎక్కువ కెమెరాస్ ఉన్నాయి. అయితే 100కు పైగా ప్రత్యేకమైనటువంటి కెమెరాస్ ఉన్నాయి. వాటి రిలే మనకి ఉంది. ఎవ్రీ ఇంచ్ ఆఫ్ దిస్ టెంపుల్ సరౌండింగ్స్ అంతా కూడా కవర్ అవుతుంది. ఎవరు కూడా ఎనీ క్రైమ్ చేసి తప్పించుకోలేరు. క్రైమ్ పార్టీస్ కూడా తిరుగుతున్నాయి ఇమీడియట్లీ పికప్ చేయడానికి, క్రైమ్ చేయడానికి అటెంప్ట్ చేసినా కూడా. ఈవెన్ షీ టీమ్స్ కూడా ఉన్నాయి. ఆడవారికి ఎవరైనా ఇబ్బంది పెట్టడానికి ట్రై చేసినా కూడా వీ విల్ ఇమీడియట్లీ పికప్. ఆడవారు కూడా దే కెన్. షీ టీమ్స్ అన్నారు. ఈ షీ టీమ్స్ సంబంధించిన ఎక్కడెక్కడ షీ టీమ్ బృందాలు ఉన్నాయి? మొత్తానికి వచ్చే మహిళలకు సంబంధించిన మీరు ఉమెన్స్ పిఎస్ సంబంధించి ఎట్లా ఏమని చెప్పచ్చు? స్త్రీలకు ఇది యాక్చువల్లీ మహిళల పండుగ. సో వాళ్ళు ఎంతో సేఫ్గా ఫీల్ అవ్వాలి. అండ్ సో షీ టీమ్ చూసుకుంటున్నారు. మేడం శిరీష మేడం ఉన్నారు. షీ సూపర్వైజింగ్ షీ టీమ్స్. అండ్ ఎవరైనా ఎటువంటి ఇబ్బంది కలిగించినా దగ్గరున్న పోలీస్ వారికి వాళ్ళు చెప్పినట్లయితే ఇమీడియట్ యాక్షన్ ఉంటుంది. మేడం చెప్పండి మేడం, ఈ బందోబస్తు సంబంధించిన షీటింగ్ సంబంధించిన ఎక్కడెక్కడ షీ టీమ్స్ టోటల్ 100 షీ టీమ్స్ మొత్తం బోనాల బందోబస్తు అంతా కూడా చూసుకోవడం జరుగుతుంది. అందరూ కూడా మఫ్టీ డ్రెస్సెస్లో ఉన్నారు. ఈ మఫ్టీలో ఉన్న కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్, ఎస్ఐ ర్యాంక్ ఆఫీసర్స్ అందరూ కూడా వాళ్ళకున్న కెమెరాస్తోని, డిస్క్రీట్ కెమెరాస్తోని అంత టెక్నికల్ ఎవిడెన్స్ తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళని ఇప్పుడు ఇంత బందోబస్తు, ఇంత హడావిడిలో అమ్మాయిలను ఏమైనా ఆకతాయిలు టచ్ చేసినా, ప్రైవేట్ పార్ట్స్ లాగా వాళ్ళని ఏమైనా ఇబ్బంది గురి చేసినా ఎవరు చూడట్లేదు అనుకోవద్దు దయచేసి. షీ టీమ్స్ ఆర్ ఎవ్రీవేర్. వాళ్ళందరూ చూస్తున్నాను. డెఫినెట్గా వాళ్ళందరినీ కూడా మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేసి జైలు శిక్ష పడుతుంది. సో దయచేసి టెంపుల్ ఇంత పవిత్రమైన స్థలంకి వచ్చినప్పుడు ఎవరు కూడా ఇబ్బందికి ఎవరిని గురి చేయొద్దు. దయచేసి అందరు కూడా పవిత్రంగా వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళాలని కోరుకుంటున్నాను. మొత్తానికి సంబంధించిన ఈ ఉజ్జయిని మహంకాళి పరిసర ప్రాంతాల్లో కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటికే పోలీస్ బందోబస్తు కూడా భారీగా ఏర్పాటు చేశామని కూడా డీసీపీ చందన దీప్తి తెలుపుతున్నారు. కెమెరా పర్సన్ మల్తో కలిసి ఉదయ్ కిరణ్, టీ న్యూస్, సికింద్రాబాద్.